రైట్, ఇప్పుడే ఒక తాజా సమాచారం అందింది. ఈడీ సోదాల పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టారు కూటమి వారు. వివేక హత్య కేసులో సోదాల పేరుతో హైడ్రామా. పులివెందుల, హైదరాబాదులో 6 చోట్ల ఈడీ సోదాలు. అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేస్తున్న ఈడీ. వివేక హత్య కేసులో ఇప్పటికే విచారణ ముగించిన సిబిఐ. మళ్ళీ ఈడీ పేరుతో కొత్తగా సోదాలు చేయడంపై అనుమానాలు. అసలు ఏమిటి, నిన్న జగన్ గారు అంత ఎఫెక్టివ్గా పెట్టేసరికి, సవాల్ చేసేసరికి వీడి కొత్త డ్రామా నడుపుతున్నారా ఏమిటి? దీని మీద మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ లైన్లో ఉన్నారు. ఇస్మాయిల్ గారు చెప్పండి, ఏమిటి కొత్త హై డ్రామా నడుస్తున్నట్టుగా వార్త వచ్చింది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు ఉదయం నుంచి అటు పులివెందుల్లో, హైదరాబాద్ లో ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి, అదేవిధంగా శంకర్ రెడ్డి నివాసాలకు సంబంధించి సోదాలు అనేటువంటివి, ఈడీ సోదాలు చేస్తున్నటువంటిది ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈడీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంటర్ కి సంబంధించినటువంటి టీమ్స్ అక్కడికి రీచ్ అయ్యాయి. ఆ తర్వాత మేము ఈడీ నుంచి వచ్చాము, మేము వివేక హత్య కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నాం అనేటువంటిది మాత్రం వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు విచారణ స్టార్ట్ చేశారు, సోదాలు చేస్తున్నామని చెప్తున్నారు. బట్ డిఫరెంట్ గా ఇప్పటి వరకు మనం చూసుకుంటే 2019 నుంచి 7 సంవత్సరాల పాటు సిబిఐ రకరకాలుగా ఈ కేసును విచారించింది. ఆ తర్వాత విచారణ అవసరం లేదు అని ఇటీవలే హైయెస్ట్ గా సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం కొద్ది రోజుల నుంచి చూసుకుంటే డిఎస్సీ కావచ్చు, లేకుంటే మిగిలిన అంశాల మీద ప్రభుత్వం అనేటువంటిది బ్యాక్ ఫుట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఆలఫిసడని ఈ రోజు ఈడీ సోదాలు జరగడం అనేటువంటిది డెఫినెట్ గా ఒక అనుమానానికి తావిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు మనీ ట్రయల్ అనేటువంటిది లేదు, బట్ మనీ ట్రయల్ అనేటువంటి ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు సోదాలు నిర్వహించడం అనేటువంటిది దేనికి, ఎవరి కోసం అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎవరైతే వివేకా కుమార్తె సునీత ఉన్నారో ఆమె విచారణ జరగాల్సిందే, ఇంకా కొనసాగించాల్సిందే అనేటువంటిది ఆమె ట్రై చేస్తున్నారు. ఈవెన్ కోర్టు కూడా మేము విచారించము అని సిబిఐ చెప్పిన తర్వాత ఎందుకు మీరు కంటిన్యూగా ఇట్లా అడుగుతున్నారని ఒక విధంగా ముట్టికాయలు కూడా వేసినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం అనేటువంటిది డెఫినెట్ గా పొలిటికల్ సినారియోను బట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి సర్కార్, అది బ్యాక్ ఫుట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కొత్త డ్రామా అనేటువంటిది డెఫినెట్ గా ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే, నిజంగానే ఆశ్చర్యం కలుగుతా ఉంది. దయచేసి లైన్లో ఉండండి, ఇక్కడ మా మిత్రులు మాట్లాడతారు. ఇంద్రనీల్ గారు, మీకేమనిపించింది? ఏంటి సడన్ గా ఈ ట్విస్ట్ ఏమిటి? సార్, ఇది కంప్లీట్లీ రాజకీయ కోణంలోనే చూడాలి. ఎందుకు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి 7 ఇయర్స్ జరిగింది. 7 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. ఈ 7 ఇయర్స్లో సిబిఐ పలుమార్లు అధికారులను మార్చుకుంటూ సైతం పలుమార్లు ఎన్నో రకాల ఎంక్వైరీలు చేసి ఆల్మోస్ట్ అందరినీ విచారణ చేసిన తర్వాత కోర్టులకు కూడా విచారణ చేయటానికి ఏమీ మిగలలేదు అన్న తరువాత పిటిషనర్ సునీత గారు మళ్ళీ అడిగినా కూడా కోర్టులు సైతం ఇంక విచారణ చేయడానికి ఏమీ లేదు అని సిబిఐ చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్, అంటే 7 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసులో ఒక 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఈడీ ఇప్పుడు విచారణ చేస్తుంది. అంటే మరి సిబిఐ కానీ ఈడీ కానీ ఈ 7 సంవత్సరాల్లో ఏం చేసినాయి? సో ఈ 7 సంవత్సరాల్లో, అంటే ఈ 7 సంవత్సరాల వ్యవధిలో వీళ్ళు ఈ చిన్న విషయాన్ని 4 కోట్లు ఒకవేళ ఎవరి చేతుల మీద ట్రాన్స్ఫర్ అయినాయి అనే దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క బాధ్యతని వాళ్ళు 7 సంవత్సరాలు సక్రమంగా నిర్వర్తించలేదా? సో ఇది చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేది ఏంటి అంటే డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద వైఎస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తూ దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఇలాగే జరిగింది అని కౌంటర్గా తీసుకురావాలని చూశారు. ఆ కౌంటర్గా తీసుకురావాలని చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయే విధంగా గ్రూప్ 1లో ఏమీ జరగలేదు, కేవలం డిఎస్సిలోనే అవతవకలు జరిగినాయి అనేది అర్థమయ్యేలాగా చెప్పగలిగారు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఆల్ ఆఫ్ సడన్ ఈడీ కేసులా కనబడిపోతుంది. ఇది సామాన్య ప్రజలకు సైతం జరుగుతున్న పరిణామాలు అర్థమవుతాయి. దీనికి ఇంకొక యాడ్ అనేంటి, గతంలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళి ఆ పోలవరం డిపిఆర్ అప్డేట్ గురించి కానివ్వండి, బకాయిలు కానివ్వండి, షెడ్యూల్ 9-10 కానివ్వండి, లేదు ప్రత్యేక హోదా అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం అవ్వచ్చు, ఏ దాని గురించి వెళ్ళినా ఏమనేవాళ్ళు, కేసుల గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళారు అనేవారు. మరి చంద్రబాబు గారు అమిత్ షాని కలవగానే రామోజీరావు గారి మార్గదర్శి కేసేమో దానికి లింక్ పెట్టమా, సరే తీసండి. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఈడీ వెళ్ళటం కానివ్వండి, రాజకీయంగా ప్రజలు అర్థం చేసుకోవాలి సార్ ఏం జరుగుతుందనేది. సార్ ఓకే, కానీ ఇప్పుడు అసలు హత్య కేసు ఏమిటి, ఇంతకాలం అసలు ఈ యాంగిలే లేదు కదా, సడన్గా ఈడీ రావటం అనేది. సార్ ఓకే రాజు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఆయన సిబిఐని రమ్మని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఈడీని పంపించారు కేంద్రంతో మాట్లాడి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనరల్గా అది ఒక మర్డర్ కేసులు అనేటువంటి సిబిఐ చూస్తే తప్ప ఈడీ మర్డర్ కేసులోకి రావడం అనేటువంటిది నేనైతే ఎప్పుడు చూడలేదు. అందులో క్లియర్గా ఏం చెప్తున్నారు, మనీ లాండరింగ్ అరైజెస్ ఫ్రమ్ ద మర్డర్ కేసు అంటున్నారు.
అంటే ఇంతకాలం సిబిఐ ఇంత దర్యాప్తు చేసి 7 ఏళ్ల కాలం పాటు ఉంటే సిట్లు వేశారు, కోర్టులకు వెళ్ళారు, సిబిఐలు, ఛార్జ్ షీట్లు ఇన్ని జరిగిన తర్వాత ఎక్కడా కూడా మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి మాట ఎప్పుడు ప్రస్తావనకు రాని సందర్భంలో ఈ రోజు ఈడీ కొత్తగా వచ్చి సోదాలు చేయడం అంటే ఇది రాజకీయ కక్షతో అవినాష్ గారి మీద ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయ ఈడీ సోదాలు చెప్తే ఇంకొకటి కాదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, సునీతమ్మ గారు మొదట ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు? కనీసం కోర్టులే జనరల్గా ఎవరన్నా అంటే మా తండ్రి చనిపోతే కూతురు ఏం భావించాలి? నా తండ్రి చంపేశారు, త్వరితగతిన విచారణ చేయండి, దోషులను పట్టుకోండి, కఠినంగా శిక్షించండి, ఇవి కూతురు అడగాల్సినటువంటి మాటలు. కానీ ఇక్కడ కూతురు ఏం అడుగుతారు? విచారణ చేయండి, చేస్తూ ఉండండి, చేస్తూనే ఉండండి, అంతే తప్ప విషయం మాత్రం తేలకూడదు. ఎందుకు తేలకూడదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుతూనే ఉండాలి. నిజంగా సిబిఐ విచారణ చేసిన తర్వాత కోర్టులు ఇంకా దీని మీద అవసరం లేదు సిబిఐ అని చెప్పిన తర్వాత తీర్పిస్తే ఇక్కడ క్లియర్ గా అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తి క్లీన్ చిట్ తో ఈ యొక్క కేసు నుంచి బయటకు వస్తారు, అందులో డౌట్ అయితే లేదు. కాబట్టి ఈ రోజు ఈడీని మళ్ళీ ప్రయోగించి ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక రాజకీయ అలజడి క్రియేట్ చేయాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, మీరు సిద్ధమా అన్న మాటతో కోసాలు కదిలిపోయి వెన్నులో వణుకు పుట్టి ఏం చేయాలో గత్యంతరం లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుకుని మరి ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఈడీని రంగంలో దించి ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, గంటల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 24 గంటల గడవక ముందే ఈడీని ప్రయోగించే దమ్ము ధైర్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి రావాల్సిన దాని మీద కూడా కేంద్రంతో మాట్లాడాలగా చేయొచ్చు కదా. అంటే మీ దమ్ము ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం పనికి వస్తుందా? అది కూడా వేయాలి కదా. నేను అదే అడుగుతున్నా, సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ము లేనటువంటి పరిస్థితుల్లో ఈడీని మాత్రం ప్రయోగిస్తున్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, గతంలో మోడీ గారి దగ్గర నుండి, అమిత్ షా గారి దగ్గర నుండి బీజేపీ నాయకులు అనేక మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు వారితో 2014 నుంచి ఆ మధ్య 17-18 వరకు ఆయన పొత్తులో ఉండి తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారిని అనేక సందర్భాల్లో తిట్టిన తర్వాత బీజేపీ వారు బయటకు వచ్చి మాట్లాడారు. ఈ మహానుభావుడు, ఈ పెద్ద మనిషి పైన ఏమడుగుతారట, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లో పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టండి అని అడుగుతాడు తప్ప ఏనాడు నా రాష్ట్రానికి మంచి అయిందని అడగడు. మేము మాకు చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే దూరం తప్పితే ఏం శత్రువులు ఎవరు కాదు, రాజకీయంగా తప్పు చేస్తే చెప్పండి, చర్యలు తీసుకుంటారు తప్ప వ్యక్తిగత కక్షల్ని ఇక్కడ వద్దొద్దని చెప్పామని చెప్పి బీజేపీ వాళ్ళు గతంలో చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు అదే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండడం వల్ల ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సవాల్ని స్వీకరించే ధైర్యం లేక ఈ రోజు ఈడీని ప్రయోగిస్తున్నారు. ఈడీ కూడా ఎన్ని సోదాలు చేసినా కొండంత వెలకను పట్టినట్టు అవుతుంది తప్ప ఈ కేసులో అవినాష్ రెడ్డి గారిని ఇరికించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రం జరగదు. ఖచ్చితంగా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. రైట్. శ్రీనివాస్ గారు కడప నుంచి. శ్రీనివాస్ సాక్షి ప్రతినిధి లైన్లో ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో వివరిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది, ఏమిటి అసలు ఈడీ గొడవ ఏంది, ఈ మధ్యలో సడన్ గా ఇది ఎందుకు వచ్చింది? ఈ రోజు ఉదయాన్నే ఈడీ అధికారులు అందరూ కూడా అవినాష్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆ కేసులో ఉన్నటువంటి సిబిఐ కేసులో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ల దగ్గర అందరి దగ్గర కూడా వెళ్ళినట్టుగా మనకి సమాచారం ఉంది. దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఈడీ అధికారులు వెళ్ళారని తెలుస్తుంది. ఇంకా ఇతర ఎవరైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నారో వీళ్ళందరూ ఇళ్ల దగ్గర కూడా వెళ్ళారు అనేది మనకు సమాచారం అందుతుంది. పూర్తిసారి ఇప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కోఆపరేట్ చేస్తున్నారు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా సోదాలు చేసుకుని విచారణ చేసుకుని అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నట్టు నేపథ్యము మొత్తం మీద అయితే ఇంట్లో ఇప్పుడు సోదాలు చేస్తున్నారో ఏకకాలంలోనే పులివెందుల్లో ఉన్నటువంటి ఎవరైతే కేసుకు సంబంధించి కొంతమంది ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అనేదైతే సమాచారం ఉంది. మొత్తం మీద ఈ దీనికి అంటే అసలు ఇదే కేసులో వీళ్ళు విచారణ సోదాలు చేస్తున్నారా ఈడీ అధికారులు, లేకపోతే ఇంకేదైనా వేరే కేసు అనేది కూడా క్లారిటీ లేనట్టు తెలిసి ఏమి సమాచారం అయితే వాళ్ళు బయటకు చెప్పకుండా వచ్చి ఈ రోజు ఉదయాన్నే అంటే వివిధ మీడియాల్లో అయితే లింక్ టు వివేక మర్డర్ కేసు అనేది వస్తుందని విన్నాము. బట్ అఫీషియల్ గా వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు కానీ బట్ చాలా వాటిల్లో అట్లాగే వస్తున్నట్టుంది కదా రాజు. మీరు నేషనల్ మీడియాలో కూడా అట్లాగే వచ్చిందట. అవును, పూర్తి స్థాయిలో. ఎందుకంటే సోదాలు చేస్తున్నది కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళ ఇళ్లలోనే సోదాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని అదే విధంగా భావించవచ్చు. అయితే అధికారులు అయితే ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. మొత్తం మీద సోదాలు అయితే జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా. పులివెందులకు సంబంధించి దాదాపు 4-5 చోట్ల 4-5 అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కోఆపరేట్
అవినాష్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారా? వారి నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? శ్రీనివాస్, హలో, రైట్, కట్ అయినట్టుంది. ఇక్కడ ఇంకొకటి చూడండి సార్, ఇప్పుడు డిఎస్సి మీద వచ్చిన క్లారిటీతో డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇది చాలా క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు ఎంటైర్ మీడియా అంటే టీడీపీకి అనుకూలమైన మీడియా పేపర్లో రాబోయే రోజుల్లో అసలు డిఎస్సి సబ్జెక్ట్ కానీ అసెంబ్లీలో ఏం జరిగిందని కానీ జగన్ గారు ఇచ్చిన సవాల్ కానీ ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద ఇచ్చిన క్లారిటీ కానీ ఏముండవు. ఎంతసేపు ఈ వివరాలు వీటితోనే నింపేస్తారనమాట. అవును, అసలు యాక్చువల్గా అప్పట్లో వివేకా గారికి సంబంధించి రియల్ ఎస్టేట్ వివాదం అని అవన్నీ చాలా వచ్చినాయి. అసలు ఆ యాంగిల్లోనే ఎంతవరకు విచారణ చేశారనేది ఇంతవరకు బయటపడాలి. బట్ అదే ఇచ్చి మళ్ళీ వీళ్ళకి వెళ్ళటం ఏంటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి సార్? అసలు వివేకా గారి కేసుని మీరు డీప్గా చెక్ చేస్తే దస్తగిరి అనే వ్యక్తి టచ్ చేయలేదేమో అనే ఫీలింగ్ నాకు కాదు కదా. అసలు చూడండి, దస్తగిరి అనే వ్యక్తి అసలు లైవ్లో కూర్చొని ఎలా చంపాము, ఎంత రాచకంగా చంపాము అని చెప్తే, ఒకవేళ అతను అప్రూవర్గా మారినా అతను కూడా అందులో పార్ట్ అయి ఉన్నప్పుడు అతనికి కూడా శిక్ష పడాలని కదా వివేకానంద రెడ్డి గారి కూతురు కోరుకోవాల్సింది. కానీ అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ అతని లాయరు సునీత గారి లాయరు సేమ్ రుద్ర గారే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరు లాయరే చంద్రబాబు గారి లాయరు. ఓకే, సో ఇక్కడే క్లియర్గా అంటే ఇప్పుడు తండ్రిని చంపితే ఒకవేళ ఎవరన్నా ప్రలోభపెట్టో అది కిరాయి హత్య అయినా కూడా అతనికి కూడా శిక్ష పడాలని కోరుకుంటారా లేదా కూతురు అనేది? అది ఎంత అరాచకంగా నరికాము అని అతను చెప్పాడు. స్టిల్ అతను బెయిల్ మీద బయట ఉండటమో అప్రూవర్గా మారాడని చెప్పటమో లేదు. అతనికి సునీత గారికి చంద్రబాబు గారికి ఒకే లాయర్ వ్యవహరిస్తున్నప్పుడు రుద్ర గారు ప్రజలకు ఇక్కడే అర్థమైపోతుంది కదా ఏంటి కేసు. ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్ అనుకున్నాం. ఫ్యామిలీ మ్యాటర్ అయినప్పుడు సునీత గారు డీల్ చేయాలి. లేదు, సునీత గారు ఒకవేళ వెళ్ళి చంద్రబాబు గారిని సహాయం కోరారు, ఎందుకంటే ఇది పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సార్, మీరు కొంచెం మాకు సహాయం చేయండి అని అడిగారు అనుకుందాం. వారిద్దరికీ ఒక లాయర్ ఉండి లేదు చంద్రబాబు గారి లాయర్ సునీత గారి వరకు సపోర్ట్ చేస్తే అదొక రకం. కానీ నరికిన వాళ్ళకు కూడా అదే లాయరు అంటే మీరంతా ఒక సైడ్ ఉంటే ఇక మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు కదా. ఇక కేసుని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కదా. ఒక్క నిమిషం, ప్రొద్దుటూరు శాసనసభ మాజీ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా, కడప జిల్లాకు సంబంధించిన వారు కాబట్టి వారు ఏం చెప్తారు. రాచమల్లు గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి సడన్గా ఈ ట్విస్ట్ ఏమిటి? నమస్తే అన్న, బాగున్నారు కదా? ఓకే అన్న, బాగుంది, మాట్లాడండి దయచేసి. ఈ మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండేది సహజమే కదా. ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పెద్ద తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు ప్రజలకు హృదయాలలో వాళ్ళు దోషులుగా నిలబడిన సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏదో కొత్తదాన్ని తెర మీదకి తీసుకురావడము, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని మర్చిపోయేదానికి చేసే కార్యక్రమమే. లేకపోతే రాష్ట్రమంతా దగ్గోలు పెడతా ఉండేది నిరుద్యోగ యువతకు మీరు చేసిన అన్యాయం. డిఎస్సి దాంట్లో మీరు చేసిన అంగట్లో సరుకులు అమ్ముకున్నట్టు మీరు ఉద్యోగాలు అమ్ముకుంటే ఉద్యోగాలను రాష్ట్రమంతా కూడా చూస్తూ ఉంటే మీరు దోషులుగా ప్రజా వేదికలోని న్యాయస్థానం నిలబడే రోజుల దగ్గరకు ఆసన్నమైతే అది మర్చిపోవడాని కోసం అబ్బా కొడుకులు వేసిన నాటకాలే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోదాలు అవినాశంతోనూ దేవిరెడ్డి శంకర్ రెడ్డితోనూ. అసలు ఇది అర్థముండే కార్యక్రమాలు దీంట్లో. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది, సిబిఐ వాళ్ళు చెప్పినారు, ఏ దర్యాప్తు సంస్థ అయితే దర్యాప్తు చేస్తామో వాళ్ళే చెప్పినారు. దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, మేము చేయాల్సిన దర్యాప్తు చేసినాము, ఇందులో మా దగ్గర ఉండబడిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కోర్టు వారికి అందించినాము, ఇక విచారణకు పోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరొకరి గారిని కానీ విచారించాల్సిన అవసరం లేదు. ముద్దాయిలు చేయడం కాదు, విచారణకు పిలిచాల్సిన అవసరం కూడా లేదు. ఆలస్యం అయిపోతుంది, సునీతమ్మ ఆలస్యం చేస్తాంది కేసులు కావాల్సుకునే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇటువంటి సందర్భంలో మళ్ళా కొత్తగా వచ్చి ఈడీ సోదాలు చేయడం అంటే అసలు ఎన్ఫోర్స్మెంట్ కట్ అవుతున్నట్టుంది.
లైన్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎవరు చెప్పినా కూడా ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. ఎందుకంటే చంద్రబాబు గారి మీదకి సంబంధించి లోకేష్ గారు విద్యామయ శాఖ మంత్రి అవడంతో ఆ డిఎస్సి ఇష్యూ, అలాగే ఏపీఎస్సిలో రెడీ అని చెప్పిన తర్వాత ఈ పరిణామం సహజంగానే అనేక అనుమానాలకి దారితీస్తుంది. 100% సార్. ఇప్పుడు ఇన్ని రోజులు కూడా సిబిఐ ఎంక్వైరీ చేశారు. మరి నిజంగా ఏదన్నా ఉంటే గతంలో 7 ఏళ్ల కాలంలో ఏ రోజు రానటువంటి ఈడీ ఈ రోజే ఎందుకు వచ్చింది? 7 ఏళ్ల కాలంలో ఏ రోజు లేనటువంటి కోణం ఈ రోజే కొత్తగా ఎందుకు తెరపైకి వచ్చిందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను పక్కదో పట్టించాలన్నా, ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలన్నా, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలన్నా, జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం కన్నా పెద్దది ఏదో ఒకటి సృష్టిస్తే కృత్రిమంగా కానీ ఈ యొక్క దీన్ని డైవర్ట్ చేయలేమనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈడీ దాడులు అనేటువంటి జరుగుతున్నాయనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి విషయం గమనిస్తే, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ పిటిషన్ ఆయన వేసుకుంటే అప్పట్లో బెయిల్ పిటిషన్లో సునీత గారు ఇంప్లీడ్ అవుతారు అవినాష్ గారికి బెయిల్ ఇవ్వద్దని. కానీ దస్తగిరి అనే వ్యక్తి చంపిన అతను బెయిల్ వేసుకుంటే ఆయన బెయిల్ పిటిషన్లో మాత్రం సునీత గారు ఇంప్లీడ్ అవ్వరు. అంటే చంపినోడు మాత్రం శుభ్రంగా బయటకు వచ్చి ఇష్టానుసారంగా టీవీల్లో వాటిల్లోని రోడ్ల మీద తిరగచ్చు, దందాలు చేయొచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా రాజకీయంగా మీరు ఒక లక్ష్యం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి కన్సర్నల్లో పనిచేస్తూ అవినాష్ రెడ్డి గారినో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని లక్ష్యం కాబట్టి సునీత గారు మాట్లాడితే అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు గుప్పించడం రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో కొత్తగా ఈడీని ప్రయోగించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రయోగించారు, సిట్ అనే అస్త్రం ఫెయిల్ అయిపోయింది, సిబిఐ అనే అస్త్రాన్ని ప్రయోగించారు, దానిలో వాస్తవాలే బయటకు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారు క్లీన్ చిట్తో బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దొంగలు దొరికిపోతారు కాబట్టి, ఇన్నాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని తేలిపోతాయి కాబట్టి మరికొంతకాలం మళ్ళీ దీన్ని 2029 ఎన్నికల వరకు కూడా దీన్ని డ్రాగ్ ఆన్ చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ లాంటి మరో పెద్ద దర్యాప్తు సంస్థ ఏదైనా దీంట్లో ఇంక్లూడ్ అవ్వాలి. కాబట్టి ఈడీని ఈరోజు తీసుకొచ్చి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మేనేజ్మెంట్ మ్యానిపులేట్ పాలిటిక్స్లో మాత్రం డాక్టరేట్ ఇవ్వచ్చు. ఎప్పుడు చేయాలి, టైమ్లీ పాలిటిక్స్ చేస్తారైనా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళ దగ్గర నో వాయిస్, నో సౌండ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సవాలు స్వీకరించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరూ వీళ్ళు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ అన్నాడు. ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తారా, స్వీకరించరా? స్వీకరిస్తే దొరికిపోతారు సిబిఐ ఎంక్వైరీలో, స్వీకరించకపోయినా ప్రజా కోర్టులో దొరికిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆలోచన అంతా, దృష్టి అంతా దీని మీద ఉంది. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈడీని ఎంటర్ చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో మాట్లాడడం ఏంటి, కలడం ఏంటి, ఇక్కడ ఈడీ తెల్లవారేపటికి ఈ సుమారు 7-8 చోట్ల సోదాలకు రావడం ఏంటి. సరే, సోదాలు చేయొచ్చు, సోదాలు చేసి కూడా ఏం తేల్చలేరు, ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రం ఈడీ సోదాలు బాగా ఈ ప్రభుత్వానికి నిలబడతాయి, తోడుగా ఉంటాయి. రేపు రాబోయేటటువంటి పేపర్లు ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినట్టు ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు పచ్చ మీడియాలో. ఎంతసేపు ఈడీకి సంబంధించిన సోదాల విషయమే చేస్తారు తప్ప ఇంకోటి కాదు. సునీతమ్మ గారు పూర్తిగా రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా వారి లాయరు వీరి లాయరు ఒకటయ్యారు అంటే ఇంకెంత మించినటువంటి రాజకీయ కోణం ఏం ప్రూవ్ కావాలి ఇందులో. కాబట్టి ఖచ్చితంగా సునీతమ్మ గారు తన తండ్రిని చంపినటువంటి వ్యక్తులకి శిక్ష పడాలని కోరుకోవాలి యాజ్ ఏ కూతురుగా. కానీ యాజ్ ఏ రాజకీయ నాయకురాలుగా ఆవిడ యొక్క తండ్రి అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. నిజమైనటువంటి శవ రాజకీయాలు చేయడం అంటే ఇగో ఇది. నిజంగా బాధ్యత కలిగినటువంటి కుమార్తె అయితే త్వరితగతిన విచారణ చేసి దోషులు శిక్షించండి అనాలి తప్పితే సిబిఐని ఇంకా విచారణ చేయాల్సింది ఏమీ లేదని సిబిఐ చెప్పిన తర్వాత, కోర్టు చెప్పిన తర్వాత ఈడీని ఎంటర్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర కోణంలో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పితే ఇందులో వాస్తవాలు ఏమాత్రం లేవు. సిబిఐ కూడా సిబిఐ ఏమీ తేల్చలేదు. ఈడీ వాళ్ళు మరి ఏం చెప్తారో మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సోదాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే మా ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు కానీ పూర్తిగా ఏ అధికారులు ఏ దర్యాప్తు చేసినా, ఏ సోదాలు చేసినా వారికి పూర్తిగా మేము సహకరిస్తాం. మాకు చట్టం పట్ల గౌరవం ఉంది, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది, దర్యాప్తు సంస్థల పట్ల గౌరవం ఉంది. అంతే తప్పితే దర్యాప్తు సంస్థలు మమ్మల్ని భయపెట్టే ప్రక్రియ మాత్రం ఈ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాం. ఈ కాంగ్రెస్ టైంలోనే ఇట్లా దుర్వినియోగం అయిన విమర్శ చాలా తీవ్రంగా ఉంటే ఇప్పుడు బీజేపీ కూడా తక్కువ తినలేదనే పరిస్థితికి తీసుకొస్తా ఉందా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉదాహరణకుండా ప్రజెంట్ మనకు లైవ్లో ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే కేంద్రంలో భాగస్వామ్యంలో ఉంటే రాజకీయ పార్టీలకు ఎలాంటి వెసులుబాటులు ఉంటాయి. ఎందుకంటే 7 ఏళ్ళు విచారణ చేసి పుంకాల ఛార్జీ షీట్లు తయారు చేసి చదవటానికి కూడా టైం పట్టే అన్ని రిపోర్ట్స్ ఇచ్చి
సుప్రీంకోర్టు కూడా చూసి ఇక విచారణ చేయడానికి సిబిఐ కూడా ఏమీ మిగలలేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా అదే నిరాకరించింది. మీరు చెప్పింది ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్. ఇంకో పెద్ద నాయకుడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే సోదాలు చేయించి ఫలానా జరిగిందని చెప్పుద్ది, తర్వాత కొన్ని వాళ్ళతో కలవంగానే అసలు ఇప్పుడు ఏళ్ల తరబడి అసలు ఆ కేసు జోలికి వెళ్ళట్లేదు కదా. సోషల్ మీడియా మనం రెగ్యులర్ ఫాలో అయితే వాషింగ్ మిషన్ అని కొత్తగా తెచ్చారు సార్. సోషల్ మీడియా రెగ్యులర్ ఫాలో అయితే వాషింగ్ మిషన్ అని చెప్తున్నారు. ఏది కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని వాషింగ్ మిషన్ తో పోలుస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉంటే మరకలు, ఒకసారి వాళ్ళ దగ్గర పోతే క్లీన్ అనమాట. అయిపోతుంది. దురదృష్టం. వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసే పరిస్థితో లేదా పక్కదారి పట్టించే పరిస్థితితో ప్రభుత్వాలు చేయకుండా ఉంటే మంచిదని చెప్పాలి. కానీ దురదృష్టం ఈ రాజకీయాల్లో అవి చెప్పినా ఉపయోగం లేకుండా పోతాం. ఇంద్రనీల్ గారు, కొండా రాజీవ్ గారు, అలాగే పలువురు రాచమల్లు గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.